రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి సోదరి సోదరులందరూ కూడా పేరు పేరున నేను హృదయపూర్వకమైనటువంటి స్వాగతము కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. మనకందరికీ తెలుసు, ఏప్రిల్ మొదటి వారంలో దేశంలో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. ఆ పార్లమెంట్ ఎన్నికల్లో మనం ఈ దేశ ప్రధానిగా ఎవరుండాలో మనం నిర్ణయించబోతా ఉన్నాం. గత 10 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏ రకంగా పనిచేసింది, అంతకుముందు స్వాతంత్రం వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యేంత వరకు ఈ దేశ పరిస్థితి ఏ రకంగా ఉందో అందరూ కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ యొక్క ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నిక అయినప్పటికీ కూడా మరి మనమందరం కూడా అన్ని విషయాలు ఆలోచన చేసి మీ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పడం కోసమే, ఒక సంకల్పం తీసుకోవాలని చెప్పడం కోసమే ఈరోజు మీ ముందుకు భారతీయ జనతా పార్టీ రావడం జరిగింది. 2014 ముందు దేశంలో ఎక్కడ చూసినా ఉగ్రవాద కార్యక్రమాలు, బాంబు పేలుళ్లు, ఆర్డీఎక్స్ పేలుళ్లు, AK-47లు, మత కళాలు, కర్ఫ్యూలు ఏ రకంగా దేశమంతా ఉండిందో మనకు తెలుసు. నడుస్తున్నటువంటి 7 ట్రైన్లలో ఒకే టైంతో బాంబులు పేల్చిన చరిత్ర, పార్లమెంట్ మీద దాడులు, తాజ్ హోటల్ మీద దాడులు బాంబేలో, హైదరాబాద్ లో లుంబిని పార్క్ ముందు దాడులు, గోకుల్ చాట్ బండర్ దాడులు, దిల్సుఖ్నగర్ సాయిబాబా టెంపుల్ దగ్గర బాంబులు, ఎక్కడ చూసినా కూడా దేశంలో ఈ నగరము ఆ నగరం కాదు, ఈ జిల్లా ఆ జిల్లా కాదు, దేశంలోని అన్ని జిల్లాలలో కూడా పాకిస్తాన్ ఉగ్రవాదులు ఏ రకంగా పాతుకపోయి దేశంలో ఒక రాచకం చేసేవాళ్ళు మనం చూసా ఉన్నాం. దేశాన్ని ఏ రకంగా సమైక్యతకు భంగం కలిగించేవారు మనం చూసా ఉన్నాం. హైదరాబాద్ లో మనకు తెలుసు, ఒక IPS ఆఫీసర్ అయినటువంటి కృష్ణ ప్రసాద్ను మెహందీపట్నంలో బాంబులు పెట్టి పాల్చారు, విమానాలు హైజాక్ చేశారు, మన సైనికుల మీద దాడి చేసేవాళ్ళు, మన పోలీసుల మీద దాడి చేసేవాళ్ళు, మన పోలీసుల మీద జమ్మూ కాశ్మీర్ లో రాళ్లతో కొడితే 1000 మంది వికలాంగులయ్యారు. స్కూల్ పిల్లలతో రాళ్లతో కొట్టించేవాళ్ళు. అంతేకాదు, ఒక జమ్మూ కాశ్మీర్ లో నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం రాకముందు స్వాతంత్రం వచ్చిన తర్వాత లెక్క తీస్తే 43,000 మంది మన సివిలియన్స్ కానీ పోలీసులు కానీ మరి ఆ రోజు బలిదానం కావడం జరిగింది. పాకిస్తాన్ కారణంగా, పాకిస్తాన్ ఉగ్రవాదుల కారణంగా, పాకిస్తాన్ సైన్యం కారణంగా ఒక్క జమ్మూ కాశ్మీర్ లోనే 43,000 మంది చనిపోయారంటే ఏ రకంగా మరి నరేంద్ర మోడీ గారు రాకముందు దేశంలో శాంతి భద్రతలు ఉండేవో మనకు తెలుసు. పాకిస్తాన్ అనుకుంటే భారతదేశంలో ఏ నగరంలో అయినా ఏ రోజైనా చెప్పిన టైంకు బాంబులు పేల్చే శక్తి ఉండేవారు. పూర్తిగా భారతదేశాన్ని తన గుప్పిట్లో పెట్టుకునేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది ISI ద్వారా. కానీ ఒక్కసారి ఆలోచన చేయండి, ఈ 10 సంవత్సరాలలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత దేశంలో ఎందుకు బతకాలాలు తగ్గాయి, దేశంలో ఎందుకు కర్ఫ్యూలు ఉండడం లేదు,